గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలోని మామిళ్లపల్లిలో రాజకీయ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. రైతులకు సంబంధించిన గోడౌన్ను అధికారులు సీజ్ చేయడంపై మాజీ మంత్రి జోగి రమేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యల్ని తెలుసుకునేందుకు సీజ్ చేసిన గోడౌన్ను పరిశీలించేందుకు వెళ్లిన ఆయన్ను పోలీసులు మార్గం మధ్యలోనే అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జోగి రమేష్ అనుచరులు, వైసీపీ కార్యకర్తలు పోలీసు వాహనాల ఎదుట నిరసనకు దిగడంతో పరిస్థితి మరింతగా వేడెక్కింది. పోలీసుల తీరుపై మండిపడ్డ జోగి రమేష్ రోడ్డుపైన బైఠాయించి నిరసన చేపట్టారు. ఇక ఈ క్రమంలో పరిస్థితి అదుపు తప్పుతుందనే ఆందోళనతో పోలీసులు జోగి రమేష్ ను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. ఆయన అరెస్టు వార్తతో మామిళ్లపల్లి పరిసరాల్లో భారీ ఉద్రిక్తత నెలకొంది. మొక్కజొన్న రైతులపై దాడులు, అక్రమ కేసుల వ్యవహారంపై ఇప్పటికే వైఎస్ఆర్సీపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. రైతులకు అండగా ఉంటామని పార్టీ భరోసా ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం కూటమి కక్ష సాధింపు చర్యలకు దిగిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక అంశానికి సంబంధించి స్పందించడానికి మనతో పాటు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమంచి రమేష్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. రమేష్ గారు, ఈ అరెస్ట్ ఎలా చూస్తారు? నమస్తే అండి. నమస్తే అండి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అనడానికి మరోసారి ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి 23 నెలల పరిపాలనలో ఏ ఒక్క రోజు కూడా దాడులు, దౌర్జన్యాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం, రిమాండ్లకు పంపించడం, ఈ విధంగానే వీళ్ళు ప్రవర్తిస్తున్నారు తప్ప అంబేద్కర్ రాజ్యాంగాన్ని వీళ్ళు పాటించకుండా కేవలం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని, లోకేష్ గారు చెప్పిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వీళ్ళు రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తున్నారు. ఎంత దుర్మార్గం అంటే, జోగి రమేష్ గారు మామిళ్లపల్లిలో ఉన్న అక్కడ రైతులకు జరుగుతున్న అన్యాయం మీద వారికి మద్దతుగా వాళ్ళని కలవడానికి అక్కడికి వెళుతుంటే ఆయన్ని అదుపులోకి తీసుకుని అక్కడికి వెళ్ళనివ్వకుండా చేయడం వీళ్ళ యొక్క దమనకాండకు, దుష్ట పరిపాలనకు నిదర్శనం. ఎందుకంటే వాళ్ళు ఎంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారంటే, అసలు ఆ గోడౌన్ లో, మామిళ్లపల్లిలో రైతులు స్వయంగా గోడౌన్ లో మా మొక్కజొన్న పంటని మేము దాచుకున్నాం, అక్కడ మేము నిల్వ చేసి ఉంచుకున్నామని చెప్పి స్వయంగా రైతులు వెళ్ళి ఎస్పీ గారికి వాళ్ళందరికీ కూడా చెప్పినా సరే వినకుండా కేవలం వాళ్ళ మాట నెగ్గించుకోవడం కోసం, అది రైతుల పంట కాదు, అక్కడ పొన్నూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ కొన్న అంబటి మురళి గారు కొన్న పంట అని చెప్పి చూపించడం కోసం దౌర్జన్యంగా వీళ్ళు రైతుల పంటను కూడా, వాళ్ళ చేతిలో అధికారం ఉంది, వాళ్ళు ఏం చెప్తే అది పోలీసు వ్యవస్థ పనిచేసేటట్లుగా వాళ్ళు చేసి ఉన్నారు. కాబట్టి ఈ రోజున ఆ మామిళ్లపల్లి రైతుల యొక్క మొక్కజొన్న పంటను కూడా అంబటి మురళి గారి పంటగా నిరూపించడం కోసం వీళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఈ నిజం ఈ రోజు కాకపోతే రేపటికైనా బయటకు వస్తుంది. ఖచ్చితంగా మామిళ్లపల్లి రైతులకు న్యాయం జరుగుతుంది. అందులో అంబటి మురళి గారు ఆయన అక్కడ నిరాహార దీక్ష చేశారు. ఆ తర్వాత రైతుల పక్షాన పోరాడుతున్నారు. మొన్ననే మా మరో నాయకుడు పేరు నాని గారు వెళ్ళొచ్చారు. ఆ తర్వాత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు వెళ్ళారు. వాళ్ళు ఎవరికీ లేని అభ్యంతరం కేవలం జోగి రమేష్ గారి విషయంలోనే వీళ్ళకి ఎందుకు వచ్చిందో అర్థం కావటం లేదు. జోగి రమేష్ గారు ఒక మాజీ మంత్రి. ఆ మాజీ మంత్రి గారిని కూడా దౌర్జన్యంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నలాగా వ్యాన్ ఎక్కించి ఆయన్ని దౌర్జన్యంగా అక్కడి నుంచి తీసుకుపోవడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుంది. జోగి రమేష్ గారిని అక్రమంగా అదుపులోకి తీసుకోవడంపై తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాయండి. రమేష్ గారు, మీరు అన్నట్టుగా మొక్కజొన్న రైతుల మీద దాడులు కానీ, అక్రమ కేసుల వ్యవహారం మీద కానీ ఇప్పటికే మీ పార్టీ కానీ మీరు కానీ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు రైతులకు అండగా ఉంటామని మీరు భరోసా ఇస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ అరెస్ట్కి సంబంధించి రైతులు ఏం చెప్తున్నారు సార్? రైతులు కూడా ఇప్పుడు అక్కడ నిరసన కార్యక్రమం చేస్తున్నారు, రోడ్డుపై బైఠాయించి ఉన్నారు. ఖచ్చితంగా జోగి రమేష్ గారిని విడుదల చేసేంత వరకు కూడా మేము ఇక్కడి నుంచి నిరసన వదలం, ఇక్కడి నుంచి వెళ్ళం, రోడ్డుపై నుంచి వెళ్ళమని చెప్పి రైతులందరూ కూడా రోడ్డు మీద కూర్చొని ఉండటం జరిగింది. ఖచ్చితంగా జోగి ఇప్పుడు ఎవరు ఈ స్వతంత్ర భారతదేశంలో ఎవరు ఎక్కడికైనా వెళ్ళవచ్చు, ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళు పక్షాన మాట్లాడే హక్కు అనేది ప్రతి ఒక్క వ్యక్తికి ఉంది. కానీ కేవలం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది కాబట్టి ఏ ఒక్కరికి ఎవరు మద్దతు తెలపకూడదు,
కేవలం ఎవరి పక్షాన మాట్లాడకూడదనే ఉద్దేశంతో గొంతు నొక్కే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క గొంతు నొక్కే ఉద్దేశంతో ఈ రోజున జోగి రమేష్ గారిని అక్కడి నుంచి ఆ రైతుల్ని కలవకుండా అదుపులోకి తీసుకోవడం జరిగింది. మీరు ఎన్ని రకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టినా మా నాయకులందరూ కూడా ఖచ్చితంగా రైతుల పక్షాన పోరాటం చేస్తారు, రైతులకు నైతిక మద్దతుగా ఉంటారు, రైతుల యొక్క బాధలను తీర్చే విధంగా అక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ముందుకు వచ్చి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేస్తున్న అక్రమ అరెస్టులను కానీ, ఇటువంటి అక్రమంగా అదుపులోకి తీసుకోవడాలను కానీ నిరసిస్తూ పోరాటాలు చేస్తుందని చెప్పి ఈ విధంగా నేను తెలియజేస్తున్నానండి. అండ్ ప్రధానంగా పోలీసులు చెప్తున్న వర్షన్ ఏంటంటే సీజ్ చేసిన గోడౌన్ను పరిశీలించేందుకు వచ్చారు. అక్కడ ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తత వాతావరణం నేపథ్యంలోనే ఇది చేయాల్సి వచ్చింది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మేడం గారు సీజ్ చేసిన గోడౌన్ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఆల్రెడీ ఇష్యూ జరిగి నాకు తెలిసి 4 or 5 days అయ్యింది. ఈ 4 or 5 days లో స్వయంగా రైతులు వెళ్ళి ఈ గోడౌన్ లో ఉన్న పంట మాది, మీకు కావాలంటే అన్ని ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయని చెప్పి ఆధారాలు పట్టుకుని వెళ్ళి ఎస్పీ గారికి కూడా చూపించడం జరిగింది. వీళ్ళు ఎన్ని రోజులు దీన్ని ఇలా ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్తారు అంటే, అక్కడ ఉన్న పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర గారు ఇది రైతుల పంట కాదు అంబటి మురళి గారి పంట అని చెప్పారు కాబట్టి ఇక ఆయన ఏం చెప్తే అదే నిజమనే ఉద్దేశంతో ఆయన చెప్పిన విధంగానే అక్కడ నడుచుకోవాలని చెప్పి పైన చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ చెప్పి ఉన్నారు కాబట్టి జిల్లా పోలీస్ యంత్రాంగం మొత్తానికి ఈ రోజున వాళ్ళు ఆ విధంగా చేయడం జరుగుతున్నది. ఈ రోజున రైతుల పంట కానప్పుడు వీళ్ళు ఎలా నిరూపణ చేయగలరు? అక్కడ రైతులు వస్తున్నారు, రైతులు మాదే పంట అని చెప్తున్నారు. ఎవరెవరు రైతులు కూడా వాళ్ళందరూ కూడా అక్కడికి రావడం జరిగింది. మరి ఇంకా వీళ్ళకి నిరూపణ ఏంటండి? ఏం కావాలి వీళ్ళని? ఆ పంట రైతులది కాదు అని చెప్పి ప్రభుత్వం ఏ విధంగా నిరూపించగలదు? ఎన్ని రోజులకు నిరూపించగలదు? అంటే సంవత్సరాల తరబడి ఇలాగే ఈ రైతులది కాదు ఈ పంట అని చెప్పి ఆ గోడౌన్ ఇచ్చేసి అటు రైతులను ఇబ్బంది పెట్టడం, ఆ గోడౌన్ లో ఎవరైతే ఉన్నదో ఆ రైతును ఇబ్బంది పెట్టడం తప్ప ఈ రోజు పోలీసు వ్యవస్థ ఆ పంట ఎవరిది అనేది ఇన్ని రోజుల పాటు ఎందుకు తేల్చలేకపోయింది అనేది మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఎందుకంటే వాళ్ళు తేల్చేస్తే అక్కడితోటి సమస్య ముగిసిపోతుంది. తేల్చకుండా ఉంటే ముసుగులో గుద్దులాటలాగా ఇది పంట అంబటి మురళి గారిది అని చెప్పి వాళ్ళు నిరూపించలేరు, అటు పక్కన రైతులదని చెప్పి వీళ్ళు చెప్తే ఆ పోలీసులు ప్రభుత్వం పరువు, అక్కడ ఉన్న ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర గారి పరువు పోతుంది. కాబట్టి కొన్నాళ్ల పాటు ఈ కార్యక్రమాన్ని ఈ తంతును ఇలాగే నడిపించి దీన్ని ఎక్కడో చోట తెలియకుండా సప్రెస్ చేద్దామనే ఉద్దేశంతో ముందుకు వెళుతుంది తప్ప ప్రభుత్వం క్లియర్ గా అక్కడ రైతులందరూ కూడా తెలియజేయడం జరిగింది. ఈ పంట మాది, మేమే ఈ గోడౌన్లో పెట్టుకున్నాము అని చెప్పి చెప్పిన తర్వాత కూడా ఈ విధంగా ప్రభుత్వం ప్రవర్తించడం అనేది ఎంత దుర్మార్గమైన పనో ఈ రాష్ట్ర ప్రజలు, ఈ రాష్ట్రంలో ఉన్న రైతులందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను మేడం గారు. అండ్ రమేష్ గారు, ఫైనల్ గా వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి ఇటు జోగి రమేష్ గారి అరెస్ట్ కి సంబంధించి మీరు ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు? ఖచ్చితంగా అరెస్ట్ చేసిన జోగి రమేష్ గారిని విడిచిపెట్టాలి. వాళ్లే తీసుకుని వెళ్ళి పొన్నూరులో ఆ రైతుల దగ్గర కల్పించి రైతులకు మద్దతుగా ఆయన వాయిస్ని ఆ రైతులకు, ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసే విధంగా ఖచ్చితంగా పోలీస్ యంత్రాంగమే తీసుకెళ్లి అక్కడ విడుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే పోలీసు వాళ్ళు అక్కడ ఉండగా కూడా గొడవ జరుగుద్ది, లేకపోతే మేము కంట్రోల్ చేయలేము అనే విధంగా మాట్లాడుతున్నారు అంటే పోలీసు యంత్రాంగం ఏ విధంగా ఈ రాష్ట్రంలో దిగజారిపోయిందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు పోలీసులే కంట్రోల్ చేయలేని పరిస్థితులు ఉంటే ఇంకెందుకండి ఈ ప్రభుత్వం? ఖచ్చితంగా పోలీసు యంత్రాంగం జోగి రమేష్ గారిని వెంటబెట్టుకు తీసుకువెళ్ళి ఆయన రైతులకు మద్దతుగా ఏం చెప్తారో అది చెప్పని వాళ్ళని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. రైట్ రమేష్ గారు, థ్యాంక్ యూ.